స్వామీజీ చెప్పండి, ఇప్పుడు గోహత్యల గురించి గవర్నర్ గారితో ఏం మాట్లాడడం జరిగింది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మరి దీని గురించి మీరు ఏం పోరాడుతున్నారు? హిందువులకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? హిందువులు కూడా ఏ విధంగా పోరాడాలి అనే విషయాలు ఒకసారి ఆంధ్రప్రభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి, జై శ్రీరామ్. ఈరోజు గౌరవనీయ తెలంగాణ ప్రాంత గవర్నర్ గారిని మేము పూజ్య మఠపీఠ ఆశ్రమాల తరఫున, బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగాల తరఫున వారికి వినతి పత్రం మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైతే ఈ 4 రాష్ట్రాలలో యథేచ్ఛగా గో ఎక్స్పోర్టు, నందీశ్వరుల ఎక్స్పోర్టు, లేగదూడల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. 1977 గోరక్ష చట్టము సుప్రీంకోర్టు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా లేగదూడలు కానీ, నందీశ్వరులు కానీ, అలాగే గోమాతలను కానీ వధించడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదని. కానీ శోచనీయమైన, గర్హనీయమైన విషయం ఏంటంటే, కొద్దిమంది వెటర్నరీ డాక్టర్లు డబ్బుకు ఆశపడి ఆరోగ్యకరంగా వయసులో ఉన్న ఆవులు, గోవులను కూడా ఫిట్ ఫర్ స్లాటర్ అనే ఒక తప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ గోవులను అక్రమంగా తరలించడం జరుగుతుంది. హైదరాబాదు పాత బస్సులో ప్రతి ఒక్క వీధిలో ఒక అక్రమ స్లాటర్ హౌజు, ఒక ఈ కబేలాలన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. ఒంగోలు జాతి ఆవులు, మేలు జాతి ఎద్దులు చూడడానికి 2 కళ్ళు చాలవు. ₹1,00,000. ఇక్కడ మీలాంటి స్వామీజీలు కానివ్వండి, హిందూ సంఘాలు కానివ్వండి, ఎప్పటి నుండి దాదాపు మనం కొన్ని సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాం. అయినా కానీ అక్రమంగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని ప్రభుత్వం స్పందించట్లేదు? దీనిపైన ఫోకస్ ఎందుకు చేయట్లేదు? పోలీసులు కూడా స్ట్రిక్ట్గా ఎందుకు చూడట్లేదు అంటారు? విషయం ఏంటంటే అండి, ఎక్కడైతే హిందుత్వానికి రిప్రజెంట్ చేసేది, హిందుత్వానికి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలలో, దాదాపు ఇప్పుడు 21 రాష్ట్రాలలో గో వధ నిషేధము సుప్రీంకోర్టు మార్గదర్శక నియమాల ప్రకారం ఖచ్చితంగా అమలు జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ హిందువులకు ప్రాతినిధ్యం వహించలేని 4 గవర్నమెంట్లు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. యథేచ్ఛగా గోవులు అక్రమంగా వధ జరుగుతున్నది. పోలీసులు చేయాల్సిన పని, గవర్నమెంట్ చేయాల్సిన పని గోరక్ష కార్యకర్తలు చేస్తుండ్రు. వారు చేయాల్సిన పని కూడా గోరక్ష కార్యకర్తలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళపైన పీటీ యాక్ట్లు, రౌడీ షీట్లు, గూండా యాక్ట్లు నమోదు చేసి కార్యకర్తల ఇంటికి తీసుకెళ్ళి పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనర్ గారు వారి కమిషనర్ ఆఫీస్ పిలిపించుకొని నానా విధాలుగా భయపట్టడం అట్లాంటివి జరుగుతున్నది. గవర్నమెంటే మీరు చేయాల్సిన పనిని మా గోరక్షకులు ఎందుకు చేస్తున్నారు? మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి గోరక్షకులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి వీరిపైన పెట్టిన కేసులన్నిటినీ కూడా మీరు వెనక్కు తీసుకోవాలో, ఇవన్నీ కూడా మేము గవర్నర్ గారికి నివేదించడం జరిగింది. గవర్నమెంట్తో మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము, కొత్తగా మేమేం అడగట్లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శక నియమాలను మీరు అమలు చేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఇలాంటివి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇలా అక్రమంగా చేస్తూ ఉన్నారో, అక్రమంగా చంపేస్తూ ఉన్నారో, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని, ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చట్టము కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదండి. గడిచిన చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. దాని యాక్ట్ పేరు 1977లోనే గోరక్ష చట్టము చక్కగా ఉన్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నిర్లక్ష్యంతో ఎవరైతే ఇంప్లిమెంట్ చేయకూడదని ఉద్దేశపూర్వకంగా ఉన్నవాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఈ గోరక్ష చట్టం నిర్వీర్యం చేసినారు. నిర్లక్ష్యం ద్వారా దీన్ని మసిపోసి మారేడుకాయ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. అది చేయడానికి మీరు ప్రయత్నించండి, చెయ్యండి అనే మా ఈ పోరాటం. గడిచిన 3 నెలలుగా మేము పోరాడుతున్నాం. గోరక్ష తరఫున పూజ్య స్వామీజీలం, మఠపీఠాధిపతులము. ఎక్కడ కూడా ఇప్పటి వరకు మా పోరాటానికి పాజిటివ్ రిజల్ట్స్ అనేది రాలేదు. చెక్ పోస్టులు పెట్టినారు కూడా అది కేవలం నామమాత్రంగా పనిచేస్తున్నాయి. యథేచ్ఛగా ఏ విధంగా అయితే రైతుల నుంచి కొన్ని యథేచ్ఛగా వ్యవసాయానికి ఉపయోగపడే ఈ నందీశ్వరులను, పాలు పితకడానికి ఉపయోగపడే ఆవులను కూడా వీళ్ళు స్లాటర్ హౌస్కి తరలించడము చాలా బాధాకరం, గర్హనీయము, శోచనీయము. అందుకే మా ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.